యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రియమైన ప్రభూ, ఈరోజు మనం నీ దయ మరియు శాంతిని ప్రార్థించేందుకు నీ వద్ద రాలేదు. ఈ ప్రపంచం అనేక విభేదాలు, విరోధాలు మరియు గొడవలతో నిండిపోయింది. మేము నీ దయామయమైన హస్తాన్ని కోరుకుంటున్నాము. మన మధ్య శాంతిని మరియు ఐక్యతను కల్పించు. మేము ఒకరికొకరు ప్రేమను, సన్మానాన్ని మరియు సహనాన్ని చూపాలని కోరుకుంటున్నాము. ప్రభూ, మనం ఒకే మనస్సు మరియు దృష్టితో నీ వాక్యాన్ని అనుసరించడానికి అన్ని పథకాలలో నీ దివ్య మార్గదర్శకత్వం కోరుకుంటున్నాము. మన మధ్య వివక్షత, కోపం, అసహనం మిగిలినప్పటికీ మేము నీ శాంతిని, కృపను మరియు ప్రేమను అనుభవించాలని కోరుకుంటున్నాము. ప్రభూ, మన స్నేహం, బంధాలు మరియు సంఘాలను శక్తివంతమైన ఐక్యతతో నింపి, నీ శాంతి మన హృదయాలను, మన ఆలోచనలను మరియు మన పనులను నడిపించడంలో మాకు సహాయం చేయి. మన జాతీయ భేదాలను, మతాన్ని లేదా ఇతర విభేదాలను దాటిన ఆలోచనలతో నీ ఆత్మ యొక్క బలాన్ని మన జీవితాల్లో చూపించు. ప్రభూ, మేము ఒకటిగా జీవించాలని, ప్రేమగా మరియు ఐక్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నీ మార్గం మాత్రమే మనకు శాంతి, ఐక్యత మరియు శ్రేయస్సును ఇవ్వగలదు. మేము ఈ ప్రపంచంలో నీ శాంతి ద్యోతకంగా నిలిచేలా ఉండాలని ప్రార్థిస్తున్నాము. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.